అమరేంద్ర రాథోడ్ పిల్లల్ని తీసుకొని శివాలయానికి వెళ్తాడు. అదే గుళ్ళో బాగి, కరుణ కూడా ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేస్తారు. అమరేంద్ర పిల్లలందరినీ తీసుకొని గుడి లోపలికి వస్తాడు. గుడి లోపలికి రాగానే పిల్లలందరూ అమర్తో డాడ్ మేము ప్రదక్షిణలు చేసొస్తాం అని అనగానే సరే వెళ్ళండి అంటూ అమర్ పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు నలుగురు ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారు. బాగి, కరుణ కూడా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. ప్రదక్షిణలు చేసే టైంలో అంజు పాప మిస్సమ్మ కరుణని చూసేస్తుంది. తను చూసింది మిస్సమ్మనా కాదా అని కళ్ళు నులుముకొని మరి అంజు మళ్ళీ చూస్తుంది. అక్కడ మిస్సమ్మ కనిపించడంతో మిస్సమ్మ అని గట్టిగా అనేస్తుంది అంజు పాప. పిల్లలు నలుగురు అంజు చూస్తున్న వైపు చూసేస్తారు. ఆ నలుగురి పిల్లలకి అక్కడ మిస్సమ్మ, కరుణ కనబడతారు. దాంతో ఎమోషనల్ అయిపోయి మిస్సమ్మ అంటూ మిస్సమ్మ దగ్గరికి పరిగెడతారు పిల్లలు నలుగురు. పిల్లల్ని చూసి సంతోషంగా బాగి 2 చేతులు చాపుతుంది. పిల్లలు నలుగురు వెళ్ళి మిస్సమ్మని గట్టిగా వాటేసుకుంటారు. మిస్సమ్మని చూసినట్టు పిల్లలు అమరేంద్రకి చెప్తారా? ఇప్పుడు పిల్లలు కూడా మిస్సమ్మ పార్టీయేనా? ఇక మనోహరికి మిస్సమ్మ ఎలా చుక్కలు చూపిస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.